సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉస్మానియా లా విద్యార్థుల సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలి. ఉస్మానియా లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే రావాలి. ఈసీ గారు బయటికి వెంటనే రావాలి. ఈసీ గారు బయటికి వెంటనే పరిష్కరించాలి. ఉస్మానియా లా విద్యార్థుల సమస్యలు వెంటనే ఉస్మానియా లా విద్యార్థుల ఐక్యత ఉస్మానియా లా విద్యార్థుల ఐక్యత పరిష్కరించాలి. ఉస్మానియా లా విద్యార్థుల సమస్యలు వెంటనే అందించాలి. నాణ్యమైన భోజనం ఉస్మానియా లా విద్యార్థులకు వెంటనే అందించాలి. ఉస్మానియా లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వెంటనే బీసీ గారు ఈసీ గారు ఉస్మానియా లా విద్యార్థుల ఐక్యత ఉస్మానియా లా విద్యార్థుల ఐక్యత ఈసీ గారు బయటికి రావాలి. ఈసీ గారు బయటికి రావాలి. నా విద్యార్థుల సమస్యలు వెంటనే నా విద్యార్థుల సమస్యలు వెంటనే ఏర్పాటు చేయాలి. నాణ్యమైన భోజనాన్ని నా విద్యార్థులకు వెంటనే ఏర్పాటు చేయాలి. నాణ్యమైన భోజనాన్ని ఉస్మానియా లా విద్యార్థులకు వెంటనే ఉస్మానియా లా విద్యార్థుల ఐక్యత ఉస్మానియా లా విద్యార్థుల ఐక్యత ఉస్మానియా లా విద్యార్థుల పట్ల బీసీ గారి మొండి వైఖరి ఉస్మానియా లా విద్యార్థుల పట్ల వీసీ గారి మొండి వైఖరి ఉస్మానియా లా విద్యార్థుల పట్ల వీసీ గారి మొండి వైఖరి పరిష్కరించాలి. ఉస్మానియా లా విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉస్మానియా లా విద్యార్థుల సమస్యలను వెంటనే ఈరోజు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ లా స్టూడెంట్స్ నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసేటటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలోచన చేసి ఈ లా స్టూడెంట్స్కు నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా ఈసీ గారు కూడా ఈ లా స్టూడెంట్స్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద తక్షణమే ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవాళ సమాజంలో మానవ హక్కులను పరిరక్షించడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు న్యాయాన్ని అందించేటటువంటి లా విద్యార్థులకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సక్రమంగా భోజనం అందించలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ మరి లా స్టూడెంట్స్ వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఉస్మానియా లా స్టూడెంట్ చేస్తున్నటువంటి మహాధర్నాకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఏదైతే లా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉస్మానియా కేంద్రం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ ఈసీ గారు కూడా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నారు. అట్లాంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించవలసినటువంటి బాధ్యత ఈసీగా మీ మీద కూడా ఉన్నది. అనేక సందర్భాల్లో మీకు సమస్యలు చెప్పినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ వికలాంగుల సమాజం కూడా లా స్టూడెంట్స్కి అండగా ఉన్నది. దయచేసి మమ్మల్ని చూసి వాళ్ళ వేదనను వాళ్ళ బాధలను గుర్తించి వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా వెంటనే వీసీ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ లా స్టూడెంట్ సమస్యలు కనుక పరిష్కరించకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేసైనా సరే లా స్టూడెంట్స్కు న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారిని గొప్పలు చెప్తున్నారు. మేము మంత్రులు ఎమ్మెల్యేలు తినేటువంటి భోజనం విద్యార్థులకు కూడా అందిస్తామని చెప్తున్నారు. ఇవాళ రాళ్ళ భోజనం పెడుతున్నారని చెప్పేసి ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో లా స్టూడెంట్స్ ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే బాధ్యత తీసుకొని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది. విద్యాశాఖ మంత్రి ఉండి కూడా నువ్వు ఇలా విద్యార్థులు కూడా నాణ్యమైన బోధించడం అందించినటువంటి స్థితిలో మీరు ఉన్నటువంటి ఎందుకు ఇక మీరు ముఖ్యమంత్రి కొనసాగటం ఈ రాష్ట్రానికి వెంటనే రాజీనామా చేసేది కానీ మీరు సిద్ధపడండి. లేకుంటే లా స్టూడెంట్ సమస్యలు పరిష్కరించేందుకైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ లా స్టూడెంట్ సమస్యలు పరిష్కరించకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఎంతటి పోరాటానికైనా వెనకాడదని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. వీసీ గారు కూడా తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.